హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే మర్రి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి పెళ్ళి అనమాట. ఆ పెళ్లి విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మర్రి జనార్దన్ రెడ్డి గారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే అబ్బాయి పెద్దవాడు. ఇప్పుడు అబ్బాయి పెళ్ళి జరుగుతుందనమాట. ఆ పెళ్ళికే వెళ్ళారు మా వారు. ఈ పెళ్ళి 17th అయింది, అదే November 17th అయింది. అయితే ఈ పెళ్ళికి నేను అటెండ్ అవ్వలేదు హెల్త్ ఇష్యూస్తోన. ఎందుకంటే నేను మా అన్న కొడుకు పెళ్ళిలో అన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను కదా. పందిరి, పెళ్ళి, రిసెప్షన్, బరాత్, ఇలా అన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను కాబట్టి దాంతో హెల్త్ ఇష్యూస్ అయ్యాయి. అంటే కొంచెం తిరగడం కూడా అయ్యింది కదా, జర్నీ చేయడము. హైదరాబాద్ నుంచి ఊరు నుంచి హైదరాబాద్ ఇలా 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది. దాంతో బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే ఈ పెళ్ళికి నేను అటెండ్ అవ్వలేకపోయాను అనమాట. ఎప్పటి నుంచో అనుకున్నాము వెళ్ళాలి అని చెప్పి, వెళ్ళే టైంకి హెల్త్ బాగాలేక నేను మిస్ అయ్యాను అనమాట ఈ పెళ్ళికి వెళ్ళడము. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ పెళ్లి జరుగుతున్నది మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో. ఈ మర్రి జనార్దన్ రెడ్డి గారు నాగర్ కర్నూలు డిస్టిక్ ఎమ్మెల్యే గారు కదా, అందుకే పొలిటీషియన్స్ అందరూ వస్తారనమాట. ఇక ఈ పెళ్ళికి మా వారు తన ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారనమాట. ఈ పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగిందంటండి, మా వారు చెప్పారు. అయితే ఈ పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళలో మా వారికి తెలిసిన వారు ఎందుకు తీసుకురాలేదని అడిగారంట. అబ్బాయి పెళ్ళి మిస్ అయ్యానని నేను కూడా సాడ్ ఫీల్ అయ్యాను. అయితే ఈ పెళ్ళి జరుగుతున్నది మర్రి జనార్దన్ రెడ్డి గారింట్లో కదా. ఇంకా మామూలుగానే తను వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తేనే, అంటే ఇంతకుముందు సామూహిక వివాహాలు జరిపించేవారు కదా, ప్రతి సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళకి, పేదింటి వాళ్ళకి. అయితే తాళిబొట్టు, అలాగే వారి ఇంటికి కొత్త సంసారానికి కావలసిన సామాగ్రి అంతా ఇచ్చి మరి ఎంతమంది 500 మందికి అలా వివాహాలు జరిపించారు. అంటే ప్రతి ఒక్కరికి అన్ని సామాన్లు ఇప్పించి, తాళిబొట్లతో సహా ఇప్పించి అలా వివాహాలు జరిపించారు. అంటే మందికే అలా వివాహం జరిపించిన వారు తన ఇంటి పెళ్ళి ఇంకా ఎంత ఘనంగా జరిపిస్తారో కదా. అయితే ఈ పెళ్ళి వచ్చేసి హైటెక్స్లో హాల్ నెంబర్ 4లో జరిగిందండి. అయితే ఈ పెళ్లి జరిగే కళ్యాణ మండపం అయితే మొత్తం గుడి థీమ్ లాగా చేశారనమాట. చూడండి సెట్టింగ్ ఎంత బాగా ఉందో, చూస్తే కన్నులు ఇలా అనిపిస్తున్నాయి కదా, మిరుమిట్లు గొలుపుతున్నాయి. అయితే ఈ పెళ్ళికి ఇదిగోండి హరీష్ రావు గారు కూడా వచ్చారు, అలాగే కేటీఆర్ గారు కూడా వచ్చారంట. అయితే ఇక్కడ నాగం గారు కనపడుతున్నారు కదా, ఈ నాగం జనార్దన్ రెడ్డి గారు మాకు అంటే వేలు విడిచినా కాలు విడిచినా అని చెప్పుకుంటే మాకు చుట్టం అవుతారనమాట తను. ఇక కళ్యాణం అయిపోయిన తర్వాత వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వెళ్తున్నారనమాట అందరూ. వరుడి పేరు మర్రి శశిధర్ రెడ్డి, వధువు అక్షిత. వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరు బిజినెస్ మ్యాన్, అంటే తండ్రికి చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, అలాగే తను బిజినెస్ మ్యాన్ అనమాట. అయితే భవిష్యత్తులో అలా బిజినెస్లు చూసుకుని బిజినెస్ మ్యాన్గా ఉంటారా, అంటే బిజినెస్ వారసుడుగా ఉంటారా, లేక రాజకీయాలను, వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ వారసుడిగా మారుతారా, భవిష్యత్తు చెప్తుంది మనకి. ఇక మొత్తానికి ఆ వివాహం అయితే ఘనంగా జరిగింది. వచ్చిన అతిథులందరూ వధూవరులని ఆశీర్వదించారు, తమ విలువైన ఆశీర్వాదాలు వధూవరులకి అందించారు. ఇక ఆ తర్వాత లంచ్ కదా, అంటే కళ్యాణం అయిపోయిన తర్వాత ఉండే కార్యక్రమం లంచ్ అనమాట. వచ్చిన వాళ్ళు ఆశీర్వదిస్తారు, అలా లంచ్కి వెళ్ళిపోతారు కదా. అయితే ఈ లంచ్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. చూస్తుంటే అంటే వీటిలో ఒక్కొక్క అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలన్నా కూడా కడుపు సరిపోదేమో. ఒక్కొక్క ఐటమ్ నోట్లో పెట్టుకున్న సగం ఐటమ్స్ ఇంకా మిగిలిపోతాయి అన్నట్లుగా అన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు మా వారు. చూడండి ఇక్కడ చూస్తుంటే మనకే అర్థమవుతుంది ఎన్ని ఐటమ్స్ చేయించారు. వాటి పేర్లు కూడా మనకు తెలియదేమో కొన్ని అయితే. అన్ని టేస్ట్ చేస్తే ఒక్కొక్క బుక్క పెట్టుకున్న నోట్లో ఆ సగానికి పైగా ఐటమ్స్ మిగిలిపోతాయంట. అన్ని ఐటమ్స్ చేయించారు. ఇంకా అలాగే రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయంట. అయితే అంటే ఇప్పుడు ఈ పెళ్ళి వచ్చేసి అమ్మాయి తరపు వాళ్ళది కదా పెళ్ళి. ఈ పెళ్ళి విందంతా అమ్మాయి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ సిల్వర్ ప్లేట్స్ అనమాట. ఇక నెక్స్ట్ రిసెప్షన్లో అయితే అబ్బాయి వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంది కదా, మరి తర్వాత రిసెప్షన్లో ఎలా ఉంటుందో చూడాలి. ఆ వీడియో కూడా నేను వీలైతే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ఇక ఇక్కడ ఫుడ్ చూస్తుంటే మనకు నోరు ఊరిపోతుంది కదా. అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇవన్నీ మిస్ అయ్యాము. వీటిలో కొన్నైనా మనం టేస్ట్ చేసే వాళ్ళం వెళ్ళి ఉంటే, కానీ వెళ్ళలేదు కాబట్టి అవి మిస్ అయ్యాము. ఇంకా ఆ ఫీల్ ఉంటుంది.
ఇంకా ఏదేమైనా ఈ పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగింది. అందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఆశీర్వదించి ఆనందంగా భోంచేసి వెళ్ళారు. మా వారు కూడా భోంచేసి వచ్చేసారు. ఇంకా ఇదండి ఈరోజు మర్రి జనార్దన్ రెడ్డి గారింటి పెళ్లి విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.